రెండోది, ఇద్దరు మనుషులు ఆ దేవత ముందు నిలబడి ఒకరిని ఒకరు చూసుకోకుండా నృత్యం చేయాలంట. అంటే డాన్స్ చేయాలా? అవును. ఎంతో ప్రాక్టీస్ చేస్తే గానీ ఇద్దరూ ఒకేలా డాన్స్ చేయలేరు. అలాంటిది ఇప్పటికిప్పుడు ఒకళ్ళొకరు చూసుకోకుండా డాన్స్ చేయడం అంటే అదెలా కుదురుతుందండి? ఎవరికా? అది వాళ్ళ రూల్స్. కానీ తప్పదు, అలా వేస్తేనే వదులుతారు. లేదంటే శాశ్వతంగా గీతని వాళ్ళ జాతిలో కలిపేసుకుంటారు. అయ్యో అయ్యో, ఇదేం పరీక్ష దేవుడా! ఏం చెప్పాలి? డాన్స్ చేస్తారని చెప్పాలా లేదా? ఏమండి, మేం వేస్తామని చెప్పండి. మీరా? అవును అత్తయ్య గారు, నాను శిరీష ఒక్కలాగే డాన్స్ చేస్తాం. చిన్న తేడా వచ్చినా వాతలు పెడతారండి. గీతక కాదు, మీకు. అమ్మో మాకు అయితే మేము వెయ్యం. అయ్యో, అంత మాట అనకండి. మీరు డాన్స్ వేసి దాన్ని కాపాడాక ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అడిగినంత డబ్బిస్తానే. అలాగా? అయితే ఓకే. ఏమండి, మేము రెడీ అని చెప్పండి. అలాగే అలాగే, రావే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నిన్ను తగ్గలయ్యా, చేతులలో పెట్టి కిందకి. ఛీ, ఇంతసేపు కష్టపడి ఇలా చేసిందేంటండి? వీళ్ళిద్దరూ ఎంత డాన్స్ చేసింది వాతల కోసం అన్నమాట. కర్మ కర్మ. ఎందుకు చేతులు దించలేదు? నా చేతులు కిందికి రావాలి తెలుసు కదక్క. ఆగండి ఆగండి ఆగండి. సార్, నేను గీత ఒకేలా డాన్స్ చేస్తాను సార్. అలా అని చెప్పుండ్రు సార్. చేయలేకపోతే అప్పుడు వాతలు పెట్టమనండి వాళ్ళకి. అయ్యో, మీరు వెయ్యలేరే, వాళ్ళతో ప్రమాదమే. ఏ ముసలి, ప్రమాదం అని నా ఫ్రెండ్ని వదిలేసిపోలేనుగా. దానికోసం ప్రాణమైనా ఇస్తా. సచ్చినోడా, ఒంటి మీద బట్టలు లేకపోయినా బుర్ర బాగానే ఉంది ఎడు మనిషికి. వాంగ వాంగ వాంగ. ఆ పాగల్గా నా నోరు కట్టేసిండు. ఇప్పుడు గీతకెట్లా చెప్పాలి? అమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. నీదే భారం తల్లి.
వండర్ఫుల్. ఇది కళ నిజమా? ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ముందుగా ట్రైనింగ్ తీసుకోకుండా ఇద్దరు వ్యక్తులు సేమ్ టు సేమ్ డాన్స్ చేస్తున్నారంటే నాట్ ఏ జోక్ ఎట్ ఆల్. కేవలం కవల పిల్లలు మాత్రమే ఇలా చేయగలరు. కవల పిల్లలా? చిచి, వీళ్ళ కవల పిల్లలేంటే ఏదో ప్లాన్ చేసుకొని ఉంటారులే. సూపర్, బాగా డాన్స్ చేశారని చెప్తున్నారండి. చారే బావా, ఓ దేవుడు! తారిష్కా, పరిషే. అయ్యో, కొంప ముంచేశారు కదండి. ఏటైంది అడుగు బాబు? మీరు నవ్వుతూ డాన్స్ చేశారని వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ దేవతని అవమానించారని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే గీతను మళ్ళీ కట్టేస్తున్నారు. లేదు, తప్పైపోయింది. దాన్ని వదిలిపెట్టేయండి. వండేసిరా, పో. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటారా? అయ్యా, గా బట్టే బాస్ గాడు కాళ్ళు పట్టుకుంటావేంటి? అయ్యో, నువ్వు ఆగతల్లి. గీత నేను నడిపిస్తా. నువ్వా? నా మీద నమ్మకం ఉంటేరా. ఆ పిల్ల మాటలు నమ్ముతావా? నా మాట విని దాని మాటలు నమ్ముతాను సారు. అయితే నాతో పాటు అందరూ పక్కకు రండి. రా ముసలి. అయ్యో, గీత. నానమ్మ గారిని. అమ్మ, నువ్వు భయపడమాక. కాపాడండి. మాస్టర్ గారండి. శ్వేత, నన్ను కాపాడండి. శ్వేత, నానమ్మ. ఏంటే పక్కకి రమ్మన్నావు? గీతను కాపాడుకోవడానికి మంచి దారి దొరికింది సార్. ఏంటది? అందరి మొహాలకి చేతులకి బురద రాసుకోండి. ఏయ్ బురద రాసుకోవాలా? ఎందుకు? చెప్పింది చేయండి. జల్ది బురద రాసుకోండి. దాని ప్లాన్లు దానికి ఉంటాయి, రాసుకోవడం బెటరు. రండి సింహ గారు, రండి. సింహం బురద రాసుకోదు. కొట్టి పగిలిపోద్ది. ఇగో, నువ్వేదో నిజమైన సింహం అయినట్టు తెగ ఫీల్ అయిపోతుందండి. అదేదో ఫిట్టింగ్ పెడుతుంది, అందులో మనం ఇరుక్కోకూడదనే బురద రాసుకోమంటుంది. తేడా వచ్చిందంటే ఆ ట్రైబల్ వాళ్ళకి నువ్వు బలైపోతావు. అమ్మో, రాసుకుంటాను. గుడ్ బాయ్. ఎక్కడ రాసుకోమంట? మీరు కూడా రాసుకోండి, లేదంటే సత్తరు. రాసుకో. ఫేస్ ప్యాకులు రాసుకునే ఫేస్ కి ఈ బురద రాసుకోవడం ఏంటి? నెవర్. కనీసం చేతులకైనా రాసుకుందాం అక్క. సరే, నువ్వు చెప్తున్నావు కదా, చేతుల వరకు ఓకే. సూపర్ అక్క. Watch this show live on Ditto